హాయ్ అందరికీ. ఈరోజు మునగాకు సూప్ చేశాను. చాలా హెల్దీ మునగాకు మునక్కాయ అనగా చాలా హెల్దీ కాబట్టి అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా. ఫస్ట్ మునక్కాయలు కట్ చేసుకుని ఈజీగా కడిగేసుకుని వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఉడికిన తర్వాత దాన్ని పీల్ తీసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మునగాకు పీల్ తీసాం కదా, దాన్ని తీసేసుకుని దాల్ వేసుకోవాలి. అందులో కందిపప్పు ఉడకబెట్టేసుకుని ఆ మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేను చూపించలేదు, అది యాడ్ చేసుకుని కొంచెం బాగా పేస్ట్ కింద అవుతుంది. తర్వాత దాన్ని మనం తాలింపు వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకున్నాక అందులో పచ్చెనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, సన్నగా తరిగిన గ్రీన్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అల్లం తురుము కూడా వేసుకుంటే మంచిది, మనం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కాబట్టి కరివేపాకు మనం కడిగేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది చాలా పవర్స్ ఆఫ్ విటమిన్స్ కాబట్టి చాలా హెల్దీ. చిన్నపిల్లల కానీ ఎవరన్నా తీసుకోవచ్చు. అవి ఫ్రై అయిన తర్వాత మనం గ్రీన్ పచ్చిమిర్చి, ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే తురుముకున్నాం కదండి అల్లం, అది కూడా వేసేసుకుని తర్వాత మనం మిక్సీ పట్టాం కదా, ఆ తురుము కూడా అందులో వేసుకుని 1 మినిట్ కొంచెం వేడవనిచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకుని చల్లారిన తర్వాత చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ అన్నమాట. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి. సరే, చూసారు కదండి, ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి.